అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరన్నా? సంతోష్. ఏం చేస్తుంటారు? చెప్పుల షాప్ మీదేనా షాప్? మాదే. ఎట్లుందన్న బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఓకేనా, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. పర్లేదా? అంటే ఇన్కమ్ ఉంటుందా? అంటే రోజు మొత్తం ఉంటారు కదా ఇన్కమ్ అంటే మనం చేసుకున్న విధానం బట్టి అన్న. చేసుకునే విధానం బట్టి. ఓకే, అంటే ఈ బాలనగర్ ఏరియాలో ఉంటుంది. బాల్నర్ ఏరియా, ఇదే సొంత మిల్లు షాప్ ఇది. షాప్ సొంతమే. ఓకే. సో అన్న మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ప్రధానంగా మీ ఏరియా చూసుకుంటే మరి డెవలప్మెంట్ పరంగా ఎట్లా కనిపిస్తూ ఉంది? ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏమైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయా? దాని గురించి ఎక్కువ ఐడియా లేదన్న. అంటే ప్రభుత్వం పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకు బీఆర్ఎస్ ఉండే ఇంతకు ముందు. టీఆర్ఎస్ మంచి అనిపించింది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణారావు 3 సార్లు గెలిచింది. ఎట్లుంటది పర్ఫార్మెన్స్? ఎట్లుంది? నాకు మంచి అనిపిస్తుంది అన్న. ఆయన ఉన్నప్పుడు జర బిజినెస్ పరంగా బాగుండే, అన్నీ మంచి అనిపించింది. అంటే ప్రజలు అందుబాటులో ఉంటారా? ఎప్పుడైనా ఇటు వస్తుంటారా? పిలుస్తే వస్తారన్న. మేమంటే అంత పెద్దలం కాము, ఏదో వస్తారన్న. బతుకమ్మ ఈడ అయితే ఉంటది ప్రతిసారి. అన్న రవీందర్ అన్న ప్రోగ్రామ్ కి పిలుస్తాడు కాబట్టి మంచిగా వస్తాడు. ఆయన కూడా వస్తాడు, కృష్ణారావు గారు. మంచిగా పబ్లిక్ లో ఉంటారు. ఓకే, పబ్లిక్ లీడర్. సో అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిళ్ళు. సో 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఎట్లా అనిపించింది అన్న? కుళ్ళే చెప్తున్నా, మంచి అనిపించింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా కనిపిస్తుంది? మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది 3 సంవత్సరాలు. నాకు తెలిసింది చెప్తానా, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు మార్కెట్ బాగుండే, రియల్ ఎస్టేట్ మంచిగా ఉంది, అన్ని విధాలుగా బాగుంది. రియల్ ఎస్టేట్ అంటే గుర్తొచ్చింది, అవగాహన ఉందా కొంచెం? ఏం లేదు, చెప్పండి. ఎట్లుందంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మంచిగా ఉండే, ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ అంటా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం డల్ అయిపోయింది ఈ హైడ్రా వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఏంది వాస్తవమేనా ఇది? పక్కా రియల్ గా చెప్తున్నా. కాంగ్రెస్ వచ్చి మొత్తం ఇది అయిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా వేస్ట్ అయిపోయింది, తగ్గింది. ఏంది హైడ్రా మీద మీ అభిప్రాయం ఏందన్న? హైడ్రా మీద అంటే నాకు అంత ఐడియా లేదు. అంటే ఒక ఓటర్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లులు కూల్చేస్తా ఉన్నారు, అభివృద్ధి కోసం అనిపిస్తుంది అన్న. ఇది ఇన్ని సంవత్సరాలు ఏంది, వాళ్ళు కొత్తగా ఏంది, మళ్ళా పేదోళ్ళు ఉంటారు అన్న. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ముందే ఇవ్వాలి, ముందే చెప్పాలి. ఇట్లా హైడ్రా ఇట్లా అవుతుంది బస్ చెప్తే అయిపోతుంది. అని ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 6 గ్యారెంటీలని పథకాలు పెట్టిల్లు. సో ప్రధానంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు. ఎవరికి వచ్చింది ఇల్లు వాళ్ళే చూసుకుంటారు. మీ ఓటర్లు చెప్తే తెలుస్తుంది ఏరియాలో. వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళు మనిషిలో ఉన్నారు అంతే. అంటే ఇప్పుడు రోడ్ల మీద హోర్డింగ్స్ చూస్తున్నాం, పోస్టర్లు. హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఏంది అది వాస్తవేనా? ఇక నాకు తెలిసింది చెప్పాలని, నాకు అవన్నీ దాని గురించి ఏం లేదు. అంటే మీ కుకట్పల్లి నియోజకవర్గంలో కావచ్చు, మీ డివిజన్ బాలనగర్ ఏరియాలో కావచ్చు, ఎవరికైనా వచ్చి బాలనగర్ గురించి అంటే పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి నా షాప్, నా వ్యాపారం, నా అంతే. ఇక అంతే, ఏం లేదు. ఇక అంటే ప్రధానంగా సరే, ఇక మీ ఇంట్లో వచ్చే వాటి గురించి మాట్లాడితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి 500 గ్యాస్ అంటున్నారు, ఇంకోటి మహిళలకు 2,500 అన్నారు, పెన్షన్ అన్నారు, ఈ ఫ్రీ కరెంట్ అంటున్నారు. సో ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. ఏంది వీటిలో ఏమైనా అందుతున్నాయా మీకు? అన్న 500 రూపాయలు గ్యాస్ ఎక్కడ ఉందన్న? రాలే. కరెంటు ఫ్రీ అన్నారు, అది కొందరికి వచ్చింది, కొందరు. నాకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఫ్రీ కాదన్న. ఇంట్లో లేదు, నాకు కరెంటు ఫ్రీ, బిల్లు కడుతున్నాం, ఏడా ఫ్రీ అన్న. ఏమో 10 మంది ఉంటే 2కి వస్తున్నాయి ఫ్రీగా, 8 మంది అయితే కడుతురు కానీ కరెంట్ బిల్లు అంతే. ఉన్నాయి చెప్తున్నా. ఇప్పుడు ఇంకోటి మహిళలకి 2,500 అన్నారు కదా, ఏంది ఏమన్నా పడుతున్నాయా మీ ఇంట్లో? ఇప్పటిదాకా ఇప్పటిదాకా రాలే. పెన్షన్ సంగతి ఏంది మరి? 4,000 అన్నారు కదా. ఐ డోంట్ నో. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుండొచ్చు మరి రాబోయే రోజులలో? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరికి ఉండొచ్చు ఎక్కువ అవకాశం? 50-50. ఎవరెవరికి? బీజేపీకి, టీఆర్ఎస్కి. బీజేపీ, టీఆర్ఎస్ అధికార పార్టీ పరిస్థితి మరి? ఓకే. సో ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తారట సార్ తెలంగాణలో. అటు కవిత కొత్త పార్టీతో వస్తా ఉంది. ఎట్లుంటది వీళ్ళిద్దరి పరిస్థితి? అది నాకు తెలియదు అన్న, దాని గురించి మనకు తెలియదు. కానీ ఏదైనా సరే కార్యక్రమం ఫస్ట్ చేసుకుంటూ పోతేనే మనం ముందుకు పోగలం. ఏం చేయకముందు డైరెక్ట్ వచ్చా అంటే అది ఏమో చెప్పలేం, దేవుడిదే, అది దేవుడి నిర్ణయం. సో చివరగా ఈ ఎస్ఐఆర్ అనేది ఒకటి నడుస్తుంది కదా, సర్ ప్రక్రియ, ఏది దొంగ ఓట్లు తీసే కార్యక్రమం, ఒకటి సర్వే నడుస్తుంది కదా, ఏంది సర్వేలో పాల్గొన్నారా? అది మీ ఇంట్లో సర్వే అయిందా? అంటే దాంట్లో సర్వే అట్లా అయింది. సో ఏంది దాని మీద మీ అభిప్రాయం ఏంది మరి? అంటే అర్థమయ్యేటట్టు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం మంచిదే అంటారా? మంచిదే కదన్నా. దొంగ ఓట్లు ఎందుకు వేస్తారని చెప్పు, న్యాయంగా గెలవాలి మీరు. ఓకే.